నువ్వు నేను అంటే మేము లాస్ట్ టైం గోలా చేసామని. సరే రివీల్ చేసి చూడండి. తరుణ్ అని ఫిక్స్ అయిపోయారు ఇక్కడ. సో మీరు SMS చేయడం మర్చిపోద్దు. GJ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. SMS చేయండి లేదా మీకే రావాలి. SMS చేయండి. అసలు వీళ్ళకి వస్తాయో లేవో చూద్దాం ఫస్ట్. లెట్స్ సీ అండి. తరుణ కదా ఎనీవే సినిమా గురించి చెప్పండి. ఏంటి యాక్చువల్లీ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? ఏంటి స్టోరీ? మ్యాజిక్ అంటే మెసేజ్ ఉన్నట్టు ఉంటది కానీ మెసేజ్ కాదు. అంటే ఇప్పుడు మెసేజ్ లాగా మేము ఒక ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏమి ఉండదు. రుద్దటాలు ఉండవు. ఒక్కసారి కూడా ఒక మెసేజ్ లాగా ఉండదు. ఒక మెసేజ్, ఒక అండర్ కరెంట్ మెసేజ్ ని ఒక హ్యూమర్ తో చెప్తే ఎలా ఉంటది. మామూలుగా అందరూ సీరియస్ గా చెప్పడం లేకపోతే ఇంకో యాంగిల్ లో చూపించడం ఉంటది. మేము ఒక హ్యూమర్ తో చూపించాం. అంటే సరదాగా నవ్వుకుంటూ. ప్రతి క్యారెక్టర్ లోనూ హ్యూమర్ ఉంటుందా? ప్రతి క్యారెక్టర్స్ అంటే మన జరిగే ప్రతి సన్నివేశంలో ఏదో హ్యూమర్ ఉంటది. సో దాన్ని అంటే మై యంగర్ సిస్టర్ లైన్ వేస్తుంది. బేసిక్లీ అన్ని సినిమాలో యంగర్ సిస్టర్ ఉంటది. సో అన్ని నాకు లైన్ కొట్టడం, 4 ఏళ్ళ తర్వాత నేను నందుని పెళ్లి చేసుకుంటాను. సో అవన్నీ ఉంటాయి అన్నమాట. సో బేసిక్లీ చిన్న పాయింట్ అంటే హెల్ప్ ఎవ్రీబడి అండ్ లవ్ ఎవ్రీబడి. ఐ మీన్ దట్స్ ద మెయిన్ థింగ్. అందరి బంధువు. ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా మనం టీవీలో చూస్తూ ఉన్నాం. అందరం బంధువులు అన్నట్టుగా అందరూ ఒక చెయ్యి హెల్ప్ చేశారు. సో ప్రాబ్లీ ఆ ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది సినిమా కథలో. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ వెరీ డెలికేట్ లైన్. కొంచెం ఎక్కువ చెప్పినా కూడా వద్దులే చాలా అంటారు. చాలా ఎక్కువైంది అంటారు. యాక్చువల్లీ అది అట్లా అయిపోయింది. దట్ ఈస్ ప్రిసైస్లీ వాట్ దిస్ ఫిల్మ్ రిఫ్లెక్ట్స్. అంటే ఇప్పుడు ఉన్న మా జనరేషన్ నేను ఇంక్లూడ్ చేస్తేనే వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ వాజ్ ఫార్ మోర్ లవబుల్ అండ్ జెనరస్. అంటే హెల్ప్ పడితే అట్లా ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు యాజ్ అ గ్రోన్ అప్ ఇన్ టుడేస్ జనరేషన్ ఏంటి హెల్ప్ చేయాలి, ఎందుకు హెల్ప్ చేయాలి అంటే దానికి ఒక మంచి డైలాగ్ ఉంటాయి నందుది. ఒక ఏంటి హెల్ప్ అంటే బార్టర్ సిస్టమా, నేను ఇంత చేస్తే నువ్వు ఇట్లా చేయాలి, అందుకోసం నేను బార్టర్ సిస్టమ్ కోసం హెల్ప్ చేయాలా. సో హెల్పింగ్ అంటే ఒక వారిని ప్రేమించాలంటే ఒక బంధమో లేకుంటే ఒక రీజన్ కావాలని అవసరం లేదు. అది యాక్చువల్లీ మా ఇండియన్ కళాచారం. ఐ మీన్ ఆ కల్చర్ స్పెసిఫైజ్ అండ్ షోస్ దట్. కానీ అదే మేమే మర్చిపోయాం. ఇప్పుడు సినిమాలో పెడితే అయ్యో బాబు లెక్చర్ ఇవ్వద్దని మేం చేసేనే మా అమ్మ నాన్న చేసింది లేకుంటే ఆ గ్రాండ్ మదర్ వాట్ ఆ గ్రాండ్ మదర్స్ డిడ్ అది మేము చేయడానికి ఎంత ఇప్పుడు ఒక గోలా వేస్తున్నాం. మాట్లాడుతుంది కదా తమిళ, కన్నడ, తెలుగు, హిందీ. సత్యవాళ్ళ ముందు ఇప్పుడు చందుని మామూలుగా డైరెక్టర్ గారు అంటే మనం ఒక ఇది ఉంటుంది కదా రెస్పెక్ట్. ఇది మామూలు పాపం తను చెప్పాలని కాదు, అంటే ఇంటెన్షనల్ గా పిలవాలని కాదు. వారు అనడానికి వాడు ఏం చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అడిగారు. వాడేం చెప్పాడు వాడికి అర్థం. అసిస్టెంట్ డైరెక్టర్ కి అర్థమైంది కదా అది ఎవరిని అంటున్నారు సార్. అదే వాడు డైరెక్టర్ ఉన్నారు కదా, చందు గారు ఉన్నారు కదా, వాడు చందు గారు అసలు సంబంధం ఉందా? వాడు శర్వానంద్ గారు ఎక్కడ ఉన్నాడు వాడు అసలు అర్థమయ్యేది కదా ఎవరికి. సో అందుకే తెలుగు మాట్లాడుతామని. శర్వానంద్ గారి గురించి చెప్పండి. శర్వానంద్ గారు ఏం చేస్తున్నారు? శర్వానంద్ ఏం చేస్తున్నారు అడిగాను. ఎట్లా ఉన్నారని అడగలేదు. నేనా బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను ఆడుతున్నా. బాగా మాట్లాడుతుంది. అదే వీడు చేశాను. అది వచ్చేసారి వీడు చేశాడు. ఏ సీన్ బాగా ఎక్కువగా ఎంజాయ్ చేశారు మీ ఇద్దరు? నేనా సినిమా మొత్తంలో బాగా ఒకసారి కష్టపడ్డాం. సినిమా నిజంగా పని చేసిందంటే ఒక్కరోజే. నేనైతే చేసింది నాది ఫాదర్ది సీన్ ఉంటది. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ కీ పాయింటే ఆ మేజర్ సీన్ అనమాట. అండ్ ఆ ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేది ఒక ఇంకో లెవెల్లో చూపించాడు చందు గారు. సో దట్ వాజ్ ద మేజర్ కీ సీన్ అండ్ దట్స్ మై బెస్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్. సీన్ చూసి అందరికి కంటెంట్ వచ్చేస్తుంది. సరే కానీ ఇది చెప్పండి, 4 స్టేట్ అవార్డులు రావాలంటే కనీసం 1 రావాలంటే ఏంటి ఏం చేయాలి? చెప్పండి. మాకు ఒక 2-3 టిప్స్ ఇవ్వండి. తెలీదు. మంచిగా పని చేస్తే చాలు. మంచిగా పని చేస్తే చాలు. అంటే 60 days చేసాము, ఒక రోజు కష్టపడాలని చెప్తే ఇంట్లో
కదా నేను అన్ని రోజులు కష్టపడానండి. మామూలుగా లేదు, ఈ ఒక్క డైలాగ్ కి వచ్చేసింది. ఇవ్వడానికి నాదే కదా అది. ఇచ్చే రోజే ఇస్తావా? మొత్తం ఇస్తారు ఇతరమని చెప్తారు. చాలా స్మార్ట్ తను, అందుకే కిరీటం వచ్చింది. చెప్పలేదు చూసా, అన్ని చేసింది కానీ చెప్పలేదు. తప్పకుండా లేదు. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ద స్క్రిప్ట్ రైటర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ కో యాక్టర్స్ బిహైండ్ ఇట్. నిజంగా ఒక సీన్ చేసినప్పుడు, ఇప్పుడు నందు చేసిన సీన్, సపోజ్ ఇఫ్ నందు గెట్స్ అన్ అవార్డ్ ఫర్ అందరి బంధువే, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇప్పుడు చెప్పిన సీను. నేను, నరేష్ గారు, ఆనంద్ గారు, తర్వాత అఫ్ కోర్స్ ద కెమెరామ్యాన్ అండ్ ద డైరెక్టర్ సపోర్ట్ అండ్ ద డైలాగ్స్, నాట్ ఓన్లీ దట్ ద డైలాగ్స్, ఆ సపోర్ట్ అంతా ఫుల్ గా ఎన్వైరన్మెంట్ లో లేకుంటే ఇండివిజువల్లీ హీ కెనాట్ డెలివర్. సో ఐ డోంట్ థింక్ ఆల్ ది అవార్డ్స్ దట్ ఐ గెట్ ఇస్ బికాస్ ఆఫ్ మీ. ఇట్స్ ఫంక్షన్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. ఆ ఎన్వైరన్మెంట్ ఏమో సెట్ అయ్యి తర్వాత కరెక్ట్ గా స్క్రీన్ లో ట్రాన్స్లేట్ అయ్యి ఆడియన్స్ కి వచ్చేస్తే ఆ లక్ ఫిగర్ లోనే వస్తుంది అవార్డ్, అకార్డింగ్ టు మీ. And there are so many of my films which I think I deserve more awards than the ones which I have gotten for. So I think it's a function of all these things put together. అంటే ఇంకొక 5-6 రావాల్సిందే. Some things work sometimes, you know, on all forces. Some things don't work on some. సెకండ్ రౌండ్ అన్నా. దిస్ ఇస్ బంపర్ ఛాన్స్. ఓకే, కేసులో ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు. మా వాళ్ళు కొంచెం మ్యాజిక్ చేస్తారు. అంటే కళ్ళు మాత్రమే పెట్టొచ్చు, పెదాలు మాత్రమే పెట్టొచ్చు, అలా కూడా చేయొచ్చు. హెయిర్ స్టైల్ సగం వారిది సగం వీరిది పెట్టొచ్చు. మన తెలుగు వాళ్ళు అయితే గుర్తుపట్టచ్చు. 90% తెలుగు సినిమాల్లో చేసిన వాళ్ళు ఉంటారండి. సరే, లెట్స్ సీ అండి బంపర్ ఛాన్స్. వెరీ ఫన్నీ కదా. దిస్ ఇస్ సూర్య అంటే దిస్ ఇస్ కృష్ణ భగవాన్. సూర్య అండ్ కృష్ణ భగవాన్. సూర్య ఇస్ దేర్. అంత ఈజీ పెట్టేసామండి. డెఫినెట్లీ సూర్య అండ్ కృష్ణ భగవాన్ వచ్చారండి బాబు. చెప్పాం కదా మీ డబ్బులు పోతే. సూర్య హ్యాస్ టు బి సూర్య. నో ఛాన్స్. ఇది ఆరులో సినిమాలో పిక్చర్. ఇది కరెక్ట్. ఆరులో గజనీ. ఇదేమో కృష్ణ భగవాన్. సో వారెవరో మీరు కూడా గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయడం కోసం జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. బికాస్ మిగిలిన ప్రైస్ మనీ మీరు గెలవాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఆల్ ది బెస్ట్ టు యూ. మాకు డౌట్ లేదు, మీకు ఎందుకు డౌట్? ఆన్సర్ పట్టుకొని అంటే మనం ఇలా చేయకపోతే నాకు 2 మొట్టలు ఇస్తారు. అందుకని నేను కొంచెం కమాన్ అది కాదేమో ఇంకొకసారి ఆలోచించారు. మనుషులు 10 మంది దాకా ఉంటారు ప్రపంచంలో. చూడండి, మీరు ఆలోచించాలి. తప్పదు, నా కోసం కాసేపు. అది కాదు. సూర్య ఓకే, బట్ కృష్ణ భగవాన్ నాకు డౌట్, నిజంగా డౌట్. కృష్ణ భగవాన్ 200%. అంటే సూర్య అంటే 500%. పద్మప్రియ ఫస్ట్ టైం మేము మలయాళం ఆర్టిస్ట్ పెట్టాం. అది సూర్య మలయాళమా కాదు, కింద మలయాళం ఆర్టిస్ట్ పెట్టారంట. చూడు, నాకు తెలియట్లేదు. ఇంత చిన్న మీసే ఉండేవాడు వాడికి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి వాడికి. ఎంత పరిజ్ఞానం భలే. ఓకే, చాలా. అంటే ఇంత మేము చెప్తున్నాం కదా, సూర్య కృష్ణ భగవాన్ అంతే. అంతేనా? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. నేను చెప్తున్నా కూడా అర్థం చేసుకోవట్లేదు. బట్ సి ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా మీరు ఎస్ఎంఎస్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి ఎస్ఎంఎస్ చేయండి. బికాస్ 3 రౌండ్లు ఆడితే 3 రౌండ్ లో ఏదో ఒక్క రౌండ్ మనీ వాళ్ళు గెలిచింది సొంతం అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ ఇట్. సూర్య కృష్ణ భగవాన్. అసలు కళ్ళు చూసి సినిమా పేరు కూడా చెప్పేసారు. వేరు కదా దాంట్లో. బట్ స్టిల్ ఈ హెయిర్ స్టైల్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కూడా ఉంటుంది. కాకాలో ఇట్లా లేదు, వాళ్ళు సేమ్ గా ఉంటారు కొంచెం అట్లా. మారిపోతాయి కదా అట్లా. సో రివీల్ చేయడానికంటే ముందు ఒక చిన్న బ్రేక్. నువ్వు నేను బ్రేక్. శిల్పంగా ఉండడం కన్నా శిల్పిగా ఉండడానికి ట్రై చేయని చెప్పారు. ఇదేదో బాగుంది అని చెప్పి శిల్పికి ట్రై చేశాను. మరి పెళ్ళైతే బాగా వంట చేసిన వాళ్ళే పెళ్లి చేసుకుంటా.
ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంటికి వస్తారు కదా. చూసారా? అరుంధతి. బెదిరిస్తున్నారు.